అందరికీ నమస్తే. నేను మీ డి రాజారావు. నిన్న చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏదైతే నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా విద్యా వ్యవస్థను బాగుపరచాలని చెప్పేసి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత బయటకు వచ్చి పెద్ద ఎత్తున గత 35 రోజులుగా ఉద్యమం చేస్తే ఈయన ఏమంటాడంటే సంఘీభావం చెప్పకపోగా ఈయన ఏమంటాడంటే నరేంద్ర మోడీ కాబట్టే బాష్పాయన ప్రయోగాలు చేసిండు, నరేంద్ర మోడీ కాబట్టే పిల్లల తలలు కొట్టిండు, నరేంద్ర మోడీ కాబట్టే లైంగికంగా దాడి చేసిండు పోలీసులు అని చెప్తాడు. కానీ అమెరికాలో అయితే ఇంకా నరేంద్ర మోడీ కాబట్టి అట్లా చేసిండు, అమెరికాలో అయితే కాల్చి చంపేటోళ్ళు, వేరే దేశాలు అయితే కాల్చి చంపేటోళ్ళు అని మాట్లాడతాడు. నీకేమైనా సిగ్గుందా కొండా విశ్వేశ్వరరెడ్డి? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. ఇలా విద్యార్థులు దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఉద్యమం చేస్తుంటే యువతంతా బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతుంటే 20 మంది పిల్లలు ఇలా నీట్ పేపర్ లీక్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే, ప్రతి సంవత్సరము నీట్ పేపర్ లీక్ అవుతుంటే, ప్రతి సంవత్సరము చేతగాక నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన వదిలేసి మొత్తం కూడా మీ మంత్రులు మీరంతా కూడా పాలన వదిలేసి ఇలా పాలన గాలికి వదిలేసి ఇలా పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, ఆత్మహత్య చేసుకుంటే, వాళ్ళ తల్లులు మొత్తం దేశమంతా కూడా ఏడుస్తుంటే వీడు మాత్రము స్పందించకపోగా, సపోర్ట్ చేయకపోగా కాల్చి పారేయాలి విద్యార్థులు అని చెప్పేసి అంటాడు. కాల్చేస్తావా? ఇలా నేను అడుగుతున్నాను, ఇలా విశ్వేశ్వరరెడ్డి, నీవేమో నీ పిల్లలేమో బయట చదువుతారు, అమెరికాలో చదువుతారు, మీ బీజేపీ నాయకుల పిల్లలందరూ అమెరికాలో చదువుతారు, యూరోప్ కంట్రీస్లో చదువుతారు, మీరేమో ప్రైవేట్ హాస్పిటల్స్ పెడతారు, దీని భార్య అపోలో హాస్పిటల్ నడుపుతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం కూడా మెరిట్ ఉన్నటువంటి పిల్లలు, టాపర్స్ అందరూ కూడా చదవద్దు, డాక్టర్స్ కావద్దు, డబ్బు కొనుక్కునే వాళ్ళు మాత్రమే, ధనవంతులు మాత్రమే, బీజేపీ నాయకుల పిల్లలు మాత్రమే డాక్టర్లు కావాలి, వీళ్ళు హాస్పిటల్ పెట్టాలి, మొత్తం కూడా పేదలంతా కూడా డాక్టర్లు కావద్దు, పేదలందరూ కూడా మిడిల్ క్లాస్ అంతా కూడా వీళ్ళ హాస్పిటల్లో వందల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం తీసుకోవాలి, కోట్ల రూపాయలు కుమ్మరించాలని చెప్పేసి, వీళ్ళు కోట్లు సంపాదించాలని చెప్పేసి ఇలా ఎత్తుగడ ద్వంద్వనీతి ఇది. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, ఇవాళ నువ్వు ఇమీడియట్గా దేశ ప్రజలకు, ఇలా దేశ యువతకు క్షమాపణ చెప్పు, నీ మాటలు వెనక్కి తీసుకో, లేకపోతే తెలంగాణ విద్యార్థులు మొత్తం కూడా నిన్ను తిరగబడతారు, నిన్ను అవసరమైతే దాడి చేస్తారు, నిన్ను చెప్పులతోటి కొడతారు, దాడి చేస్తారు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇలా నేను అడుగుతా ఉన్నాను, కొండా విశ్వేశ్వరరెడ్డి, మీ మొత్తం మీ కాందాను, మీ బతుకంతా కూడా మోసమేనా? నమ్మిన ప్రజలకు మోసం చేయడమే, నమ్మిన తెలంగాణకు మోసం చేయడమే. నువ్వేం చేసినావు? కేసీఆర్ గారు నీకు ఎంపీ టికెట్ ఇస్తే నువ్వు ఎంపీగా గెలిచిన తర్వాత రాజకీయ వ్యభిచారిగా మారి కాంగ్రెస్ పార్టీలో చేరినావు, తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వదిలేసి భారతీయ జనతా పార్టీలో చేరినావు, ఈ ఎంపీ అయినావు. ఇలా ఈ రకంగా రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. అంతేకాదు, ఇలా కొండా విశ్వేశ్వరరెడ్డిని అడుగుతా ఉన్నాను, నీ తాత మోసం చేసిండు. కొండా వెంకట రంగారెడ్డి ఆ రోజు జెంటిల్మెన్ అగ్రిమెంట్ పేరిట మరి 56లో మీరు సీమాంధ్రులతో కుమ్మక్కై, మీ తాత మీ మామ మర్రి చెన్నారెడ్డి కుమ్మక్కై జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ రోజు బెజవాడ రాజగోపాల్ రెడ్డి తోటి, అట్లాగే నీలం సంజీవ్ రెడ్డి తోటి మీ తాత కుమ్మక్కై మొత్తం తెలంగాణను ఒక ప్రత్యేకంగా హైదరాబాద్ స్టేట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి భూమల రామకృష్ణ గారిని బెదిరించి ఆయన బ్లాక్మెయిల్ చేసి ఆ రోజు జెంటిల్మెన్ అగ్రిమెంట్ పేరిట తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడానికి మీరు కారణమైంది, మీ తాత కారణమైండు, మీ మామ కారణమైండు. నీ మామ మర్రి చెన్నారెడ్డి 69లో విద్యార్థులు మొత్తం కూడా రక్తం చిందించి అనేక మంది చనిపోయి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకుపోతే విద్యార్థులు, ఉద్యోగులు మొత్తం కూడా మరి ఎన్జిఓలు అందరూ కూడా, టీఎన్జిఓస్ విద్యార్థులందరూ కూడా ఉద్యమం చేసి తెలంగాణ ఆ రోజు ఉద్యమంలో చొరబడి మీ మామ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పేరు మీద 11 సీట్లు గెలిచి ఆ రోజు ఇందిరాగాంధీకి తాకట్టు పెట్టి తెలంగాణకు ద్రోహం చేసింది. నువ్వు కేసీఆర్ గారికి ద్రోహం చేసినావు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినావు, మీ బతుకంతా ద్రోహము. నేను చెప్తా ఉన్నాను, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇప్పటికైనా క్షమాపణ చెప్పు.